శాతవాహనుల తొలి రాజధానిగా కోటిలింగాలను పర్యాటకంగా అభివృద్ది చేస్తామన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. ఆలయాన్ని అప్గ్రేడ్ చేసి మరింత డెవలప్ చేసేందుకు కృషి చేస్తామన్నారు. కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా కోటిలింగాల పార్వతీ కోటేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొన్నారు. ముందుగా ఎంపీ వంశీకృష్ణకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. ఆ తర్వాత తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాతో సత్కరించారు. గారు చైర్మన్ గారు చాలా చక్కటి ప్రోగ్రాం పెట్టినారు. ఇక్కడ కళ్యాణం నేను కూడా ఎన్ని రోజుల నుంచో కోటిలింగాలకు వచ్చి దర్శనం చేసే ఉండే. పార్లమెంట్లో కూడా కోటిలింగాల దేవాలయాన్ని అప్గ్రేడ్ చేయాలి, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి సెంటర్కి వెళ్ళి కేంద్రానికి వెళ్ళి ఫండ్స్ తీసుకొచ్చి ఈ టెంపుల్ని మరింకెంత అభివృద్ధి చేసి డెవలప్ చేసి, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ టెంపుల్కి వచ్చి చాలామంది పూజ చేసుకుంటారు. పక్కనే పుష్కర్ ఘాట్ కూడా ఉన్నది. సో డెవలప్మెంట్ చేసేది చాలా ఉన్నది అని చెప్పి లెటర్ పెట్టి పార్లమెంట్లో కూడా మాట్లాడడం జరిగింది. కానీ బీజేపీ సర్కార్ ఏదైతే ఉన్నదో దానికి ఇంకా ఫండ్స్ అలాట్మెంట్ చేయలేదు. దాని మీద ఖచ్చితంగా కృషి చేసి పార్లమెంట్లో ఫాలోఅప్ చేసి మన కోటిలింగాల ఆలయానికి ఖచ్చితంగా ఫండ్స్ రావాలని చెప్పి కోరుకుంటున్నాను. నేను కష్టపడతాను కూడా అని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. మరి ఈరోజు అన్నదాత మణికంఠ గ్రూపు మీకు ధన్యవాదాలు. ఇంత మంచి కార్యక్రమం పెట్టినందుకు భక్తులు వచ్చి ఇలా పూజ చేసుకొని కళ్యాణం పూజలు చేసుకొని అందరూ సుఖంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి కోసం ఏదైతే కేంద్రంకి వెళ్ళి నిధులు తీసుకురావాల్సిన బాధ్యత, ఆశీర్వాదం మీరు ఏదైతే నా మీద పెట్టిందో ఖచ్చితంగా దాని ప్రకారం కృషి చేస్తారని చెప్పి